హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అజయ్ గారు మూవీ టీమ్ హీరో అండ్ హీరోయిన్ అజయ్ గారు అండ్ భానుశ్రీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. అసలు పోస్టర్లో చూసాం అజయ్ గారు సినిమా మొత్తం ప్రొడ్యూసర్ మీరే, రైటర్ మీరే, డైరెక్టర్ మీరే. ఎవరు చేయనన్నారా లేకపోతే మీరే చేయగలరు అనుకున్నారా? అంటే సో బేసిక్గా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అండ్ యాక్టింగ్ డైరెక్షన్ సైడ్ సో నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో బేసిక్గా స్టార్ట్ చేద్దామని ఐ స్టార్టెడ్ ఇట్. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ అజయ్ గారు? సినిమా చూడాలి. అంతే చెప్పేస్తారు, వీళ్ళు క్వశ్చన్ వేస్తారు. లేదు, యాక్చువల్గా ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, కానీ ఈ మెసేజ్ ఏంటి అనేది కమర్షియల్గా ఐ వాంట్ టు టెల్ ఎ స్టోరీ. సో అన్ని ఎమోషన్స్తో పాటు ఐ వాంట్ టు టెల్ ఎ స్టోరీ, ఒక మెసేజ్ని అండర్లే చేస్తూ ఒక కాంటెంట్ని చెప్తామని. సో దట్స్ ఆల్. భానుశ్రీ గారు, మీ కలసం మూవీ చూసాం, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అందులో. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? సో దీంట్లో కంప్లీట్గా ఒక డీసెంట్ అమ్మాయి, ఒక తెలుగు అమ్మాయి లాగా, అంటే లైక్ కంప్లీట్గా చెప్పాలంటే బిఫోర్ మూవీస్ కంటే ఈ మూవీలో నేను కొంచెం రెబల్లా ఉంటా కదమ్మా, అంటే జనరల్గా అలా కాకుండా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. ఈ మూవీ షూట్ చేసినప్పుడు మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది? మీకు ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? నాకు అజ్జు ముందు నుంచి తెలుసు, అలా ట్రైలర్ చూసుంటారు మీరు ఫుల్. అంటే బేసిక్గా ముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉండేది మాకు. అంటే అజ్జు చెప్పేటప్పుడు సీన్ ఇట్లుంటుంది, బాగానే ఇలా ఉంటుంది, దట్స్ ఓకే ఫైన్. కంఫర్టబుల్గా చేసాం. అట్లా ఏం అయ్యో కొత్త అబ్బాయి నాకేం తెలీదు అలా ఏం లేదు. అజ్జు నాకు ముందే తెలుసు. మూవీ ఏ ఏ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది? మోస్ట్లీ హైదరాబాద్ అండి, మోస్ట్లీ ఇక్కడే. బయటకైతే ఎక్కడ వెళ్ళలేదు, హైదరాబాద్ చుట్టుపక్కలనే తీసాము. కొన్ని ఏరియాస్లో, సొసైటీస్లో అలా. తను ఉండే ఇల్లు సొసైటీలో ఉంటాను అన్నమాట, బోయినపల్లి దగ్గర. సో అక్కడ సో కంప్లీట్ హైదరాబాద్లో షూట్ జరిగిందనమాట. మూవీ సాంగ్స్కి మ్యూజిక్ ఎవరు అందించారు? సో 4 సాంగ్స్ ఉన్నాయండి. యాక్చువల్గా 3 సాంగ్స్ ఉన్నాయి మెయిన్గా మూవీలో. 3 సాంగ్స్ అవుట్ అయ్యాయి. ఒకటి మా ఇద్దరు లవ్ సాంగ్ ఉంటుంది. సో 3 డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో కార్తిక్ కొడగన్లా అని చెప్పి తను మా లవ్ సాంగ్ చేసింది తనే. సో బేసిక్గా అది బాగా కొంచెం ట్రెండ్ అవుతుంది. సో ఆయన ఒక సాంగ్, ఇంకొక ర్యాప్ సాంగ్ ఒకటి ఉంది. సో అది కొత్త ర్యాపర్స్ అనమాట. నాకు ఈ లోకల్ ర్యాప్స్ చాలా ఇంట్రెస్ట్. సో మూవీ కాంటెంట్కి కూడా దానిపైన ఉంటుందన్నమాట. సో బేసిక్గా అది ఒక ర్యాప్ సాంగ్ చేసాము. అండ్ ఒక చిన్న మోటివేషన్ సాంగ్ ఉంటుంది మదర్తో. అది మనీ అని చెప్పి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేశారు. సాంగ్స్ని ఎక్కడెక్కడ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది? ఒక్క సాంగ్కి మాత్రం సెట్ వేసాము, మిగతా 2 సాంగ్స్ మాత్రం న్యాచురల్. కైకుమామ అని ఒక సాంగ్ ఉంటుంది, దానికి మాత్రం సెట్ వేసి చేసాం. దాన్నే ఎందుకు స్పెషల్గా చేశారు? అది బయట దిగరాదు కాబట్టి. సో ఆ కాన్సెప్ట్కి ఐ కాంట్ ఫైండ్ లొకేషన్ లైక్ దట్. అంటే నాకు అలాంటి లొకేషన్ ఎక్కడ దొరకలేదు. దొరుకుంటే తీసేవాడిని, అందుకే సెట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా బిగ్ బాస్ ఓటీటీ తర్వాత మీరు ఒక మూవీ చేశారు. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇదే మూవీ తీశారు. మధ్యలో అంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు? ఆఫర్స్ రాలేదా లేకపోతే మీరు తీయలేదా? డబ్బులు తెచ్చుకోవాలి కదండి ఈ సినిమాలు. డబ్బులు తెచ్చి తీసి యాక్టింగ్, మీరే అన్నారు యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అవన్నీ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ నేను 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రేమ్ దేశం అయింది, అండ్ విశ్వక్ అనేది, మిస్టేక్ అనేది, ఆహాతో. ఇంక సంవత్సరంలో 3 సినిమాలు బాగానే కదా. ఇంకెప్పుడు ఇంకో 3 సినిమాలు వస్తున్నాయి రిలీజ్కి. సో అండ్ ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండేది. సో మంచి ప్లాట్ఫామ్కి ZEE5 దాకా తీసుకురావాలంటే టైం పడుతుంది కదా. సో అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను. అంటే బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఉండదు అంటారు కదా, ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? ఇప్పుడు నేను వచ్చాను కదండి, ఫ్యూచర్ ఉన్నట్టే కదా. మరి ఇన్నాళ్ళు రాలేదు కదండి. వచ్చాను కదా, 3 సినిమాలు వచ్చాను. మీరు చూడలే, ప్రేమదేశం వచ్చింది థియేటర్స్లో. లాస్ట్ మంత్ ఒకటి ఆహాలో అయింది, మిస్టేక్ అని. అండ్ విశ్వక్ అని ఒకటి అయింది. పులిమేక వెబ్ సిరీస్ చేశారు. సో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. చూడాలి. మీ మీద పూరి జగన్నాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడింది? ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను అట్లా. అంటే నేను మహబూబా సినిమాలో ఆకాష్ ఫ్రెండ్గా చేశాను. అప్పుడు 20 to 30 days ఆయనతో ట్రావెల్ అయ్యా కాబట్టి చాలా లర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండేది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చాక మీరు ముమేత్ ఖాన్ని కలిసారా? కలిసాను. అంటే బిగ్ బాస్లో మీ పేరు బాగుండేది, పేరు కలిసాను ఫ్రెండ్లీగా చాలా కలిసి. మీరు అన్ని సింపుల్గా చెప్తున్నారు కానీ మూవీ కోసం ఒక్క హింట్ కూడా ఇవ్వట్లేదు. మరి మూవీ చూడాలి కదా సినిమా, మరి దేనికోసం ఇంత కష్టపడి చేసింది. ఇంత గ్యాప్ వచ్చి చేస్తుందే మూవీ చూడాలని.
మీరు చూడండి, చూసి అడగండి. చూస్తారు ఏదైనా సరే, ఏదో ఒక హింట్ ఇస్తా, ఈ హింట్ ఉంది దీనికోసం అయినా హింట్ కోసమే 3 పాటలు ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు అంత హింట్ ఇచ్చాక మళ్ళీ హింట్ అంటే ఇంకా 2 గంటలు కూర్చొని రాత్రి రేపు పొద్దున ఆ సినిమా చూద్దాం. ఇది యాక్షన్ మూవీనా లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ? ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అండి. ఇట్స్ లైక్ యుఎన్డే, కంప్లీట్ యుఎన్డే ఫిలిం. మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి గ్లామర్ ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అభయ్ ఉన్నాడు, యాదమ్ రాజు ఉన్నాడు. సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. పండక్కి ఎన్ని వెరైటీలు అయితే మీ ఇంట్లో వండుకుంటారో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి మా సినిమాలో. అజయ్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఇలాగే అనిపించింది. ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్ బిఫోర్ నుంచి ఫ్రెండ్ కాబట్టి చాలా జోవెల్గా ఉండేవాళ్ళం లొకేషన్లో. అండ్ అజయ్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఫ్రెండ్స్ అందరు కలిసి చేసిన సినిమా కాబట్టి చాలా కష్టపడి చేశాడు. సో దానికి లొకేషన్లో మాకు చాలా కంఫర్టబుల్ ఉండేది. ఫ్రెండ్స్ కాబట్టి ఏముంది, హ్యాపీగా జాలీగా. యాక్చువల్లీ నా సీనియర్, నాకంటే ముందే బిగ్ బాస్ వెళ్ళింది, కానీ ఎప్పుడు నేను వెళ్తున్నట్టు కూడా తనకు తెలియదు. ఆయన ఎప్పుడు అది అంటే నాకు ఎప్పుడు మీరు పండుగ టైంలోనే అంటే గర్ల్స్ని హ్యాప్ శారీస్లో చూస్తారు ట్రెడిషనల్గా. నార్మల్ టైంలో వెస్టర్న్గా ఉంటుంది. అండ్ తను చేసిన రోల్స్ అని వెస్టర్న్ రోల్స్ ఎక్కువ చేస్తుంది కదా. సో బేసిక్గా తను ఏదో నేను ఫొటోస్ ఇన్స్టాలో చూస్తుంటే చీరలో ఒక ఫోటో చూసా. దట్ ఈస్ హౌ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు ఆ క్యారెక్టర్ అలాగే కావాల్సి ఉండే. వెళ్ళినప్పుడు కూడా అదే చూపించాను, నాకు ఈ చీరలు ఇలాంటి కావాలి. అవును, దాంట్లో ఉంటుంది కదా బ్లాక్ కలర్ సారీ సంథింగ్. సో సాంగ్లో ఉన్న లుక్కే త్రూ అవుట్ ఫిలిం అంతా ఉంటుంది అనమాట. మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫన్నీ థింగ్స్, మెమోరీస్, గుడ్ మెమోరీస్ చెప్పండి. రోజు ఏదో ఒక కొత్త పనులు చేసుకునేటోళ్ళము. నాకు అప్పుడప్పుడు నేను కావాల్సుకుని అజయ్ని రిటైర్ చేస్తున్నాను, నాకు చాక్లెట్ కావాలి అలా బేసిక్గా చాక్లెట్ తినుకుంటూ వస్తాను. షార్ట్లో చాక్లెట్ తినుకుంటూ నాకు వాంటెడ్లీ చాక్లెట్ కావాలని, లేకపోతే వాంటెడ్లీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఇక్కడి నుంచి ఫుడ్ కావాలి, అక్కడి నుంచి ఫుడ్ కావాలని సతాయిస్తుండే. పెట్టుంటుండే మాకు షూట్లో పెట్టి ఉంటుండే. బేసిక్గా నాకు డాగ్స్ ఇష్టం, కానీ నేను ఎక్కువ దగ్గర తీయలేను. బట్ ఫస్ట్ ఇంత పెద్దగా ఉంటుంది అనమాట, అది ఎత్తుకోవడానికి అవ్వదు. అది ఛాంపియన్ అని చాలా, అసలు నేను ఇంత దగ్గర ఆ లొకేషన్లో చాలా ఆ పెట్టికి దగ్గర అయిపోయాను నేను బాగా. అంటే నేను అంత పెట్ లవర్ని కాదు. సో అది చూడంగానే ఒక క్యూట్ ఫీలింగ్ వచ్చేది. ఫస్ట్ వన్ డే ఏదో భయపడ్డా, అమ్మ అంటే అది ఏం కాదు, నువ్వు అట్లా చేయకు, ఆ సినిమాలో కావాలి కంపల్సరీ. ఇక మళ్ళీ దాన్ని బుద్ధిగరించి దాన్ని ఇది చేసి దాన్ని బిస్కెట్లు తినిపించి ఆ సినిమా అంటే చేసే వరకు నా ఎవ్రీ సీన్లో ఉంటుంది అది. నా ఎవ్రీ అన్ని మూమెంట్స్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఏమైనా కోపం వచ్చిన మెమొరీ ఏదైనా ఉందా? అసలు లేదు కోపం, బేసిక్గా అంత ఏం అసలు లేదు కోపం పడే అంత. అంటే బేసిక్గా మాది ఇద్దరిది కొంచెం కంప్లీట్గా క్యూట్ లవ్ స్టోరీ కాబట్టి కోపం వచ్చే సీన్స్ ఏం లేవు. ఆయన మా లొకేషన్లో కూడా ఏం లేవు, జోవెల్గా నడుస్తుండేది. మేము ఎట్లా చేసినామంటే ఏదో పిక్నిక్ వచ్చి ఏదో మజాక్ చేస్తుండే ఫుల్. అభి బ్రదర్ ఉంటుండే, అభి బ్రో. సో నేను అభి బ్రో వీడు ఎప్పుడు ఏదో జోకులు వేసుకోవడం వాళ్ళ మీద వీళ్ళ మీద. తర్వాత మేము ముగ్గురం కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, సీన్స్ గురించి డిస్కషన్ చేసుకుంటుండే ఎక్కువ. ఇట్లా ఇది బాగుంటుంది, అట్లా ఇది బాగుంటుంది అట్లా. ఇప్పుడు 4 పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని మీద మీ ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఆ 4 మూవీస్ యొక్క ఇంపాక్ట్? నేను చిన్నగా అందుకే ఇంటికి వస్తున్నాను. వాళ్ళు థియేటర్లో అది చూడండి, ఓటీటీలో అది అంతే. ఇట్స్ లైక్ సంక్రాంతి ఫిలిం ఫెస్టివల్స్ కదా. సో బేసిక్గా ఎన్ని మూవీస్ వచ్చినా ఆదరిస్తారు ఆడియన్స్. ఆ 4 మూవీస్లోనే ఏ మూవీ చూడాలో అర్థం కావట్లేదు జనాలకి. నా చూడండి మరి. ఇంట్లో కూర్చొని ఓటీటీలో బాగా చూడండి ప్రశాంత్. మీరు హింట్ ఇవ్వనప్పుడు దానికి బెనిఫిట్స్ ఏమున్నాయంటే కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కాబట్టి హ్యాపీగా ఇట్లా హ్యాపీగా ఫ్యామిలీ అంతా లంచ్ డిన్నర్ చేసుకుంటూ చూసేయచ్చు. మరి హింట్ ఇస్తే కదా చూస్తారు. అదే చెప్తున్నాం కదా, ట్రైలర్ అంత పెద్ద సీన్స్ 2 గంటలు సినిమా చెప్పమంటుంది. సో ఈ ఇంటర్వ్యూ మీరు 3 గంటలు తీసుకుంటే నేను నరేషన్ ఇస్తా స్టోరీ. మీరు ఏదైనా మంచి డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ కోసమైనా చూస్తారు కొన్ని అట్లీస్ట్. ట్రైలర్ లో మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి ఫస్ట్. మీకు నచ్చింది చెప్పండి. మీకు నచ్చింది చెప్పండి. నాకు అన్ని నచ్చుతుంది, సినిమా అంతా నచ్చుతుంది. నేను సినిమా రాసింది ఆయన కాబట్టి ప్రతి డైలాగ్. అందుకే మీరే మంచి డైలాగ్ చెప్పండి. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసారా? దాంట్లో మీకు ఏ డైలాగ్ నచ్చింది? జనరల్గా ఇప్పుడు మన ఫైటింగ్స్ నచ్చాయి బాగా. ఫైటింగ్స్ నచ్చాయి, సో దానికోసం చూడొచ్చు కదా. అయితే మీరు పండక్కి ఇప్పుడు ఫస్ట్ గుంటూరు కారం వెళ్తున్నారు చెప్పేసింది. 3 సినిమాలు మహేష్ బాబు ఏంటి థియేటర్కి వెళ్ళి గుంటూరు కారం చూస్తా, ఇంట్లో కూర్చొని మీ మూవీ చూస్తా నేనే. మళ్ళీ ఇంకో 3 సినిమాలు చూడవా? అవి కూడా చూడండి బాబు. భాను గారు, మెయిన్ ఈ స్టోరీ మీరు నెరేట్ చేసినప్పుడు మెయిన్ మీకు ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి? అమ్మాయిలాగా అనిపిస్తాయి సినిమాలు కొంచెం. లేదు యాక్చువల్లీ మేము ఒక సినిమా చేసాం, క్వశ్చన్ మార్క్.
నాకు అలా తెలుసు. అది బేసిక్ గా పేరొద్దు కానీ మేము ఒక సినిమా చేసాం, అప్పుడు నాకు అజయ్ పరిచయం అనమాట. అప్పటికి నేను బిగ్ బాస్ పోలేదు, వాడు బిగ్ బాస్ పోలేదు. నువ్వు వెళ్ళొచ్చావు, నేను పోయొచ్చా, నేను బిగ్ బాస్ వెళ్ళొచ్చా. అప్పుడు కొత్త, వీడు కొత్త పరిచయం ఆ సినిమాలో. మేమిద్దరం పేరుగా చేసాం. ఆ ట్రావెలింగ్ నాకు, అజ్జుకి అండ్ అభికి. యాక్చువల్గా నేను, అభి, అజ్జు ముగ్గురం ఉంటాం ఆ సినిమాలో. మేము ఫ్రెండ్స్ ముగ్గురం. సో వీడు మేము ఆల్మోస్ట్ ఒక 20 days చేసాం. తిరుపతి దగ్గర ఎక్కడో ఒక షూట్ చేసాం అనమాట. సో అక్కడ కూడా మాకు ఫస్ట్ అక్కడే నేను అజయ్ని కలిసింది. సో దాని తర్వాత అక్కడ అడిగాడు అనమాట, చేస్తావా సినిమా మంచిగా ఉంటుంది, మన ఇద్దరం చేద్దాము అది ఇది అంటే. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ లో వచ్చిన టాక్స్ అనమాట. బాగుంటుంది చూడు, ఈ చాలా హోమ్లీ క్యారెక్టర్ మంచిగా అనిపిస్తుంది అని అంటే దట్స్ ఓకే ఫైన్. అప్పుడు అభయన్న కూడా ఉండే అనమాట. సో అప్పుడు అట్లా ఆ సినిమాలో ముగ్గురం ఉన్నాము, ఈ సినిమాలో కూడా మేము ముగ్గురం చేసాము. ఆ కనెక్షన్ ఉండింది మాకు. ఆ కనెక్షన్తో అప్పటి వరకు వెస్టర్న్ ఎక్కువ చేసినాడు, వెస్టర్న్ క్యారెక్టర్స్. బేసిక్ గా నుంచి ఆ సినిమాలో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ సినిమా కూడా మొత్తం వెస్టర్న్, అంత జీన్స్ టీషర్ట్స్. బేసిక్గా ఈ సినిమా చేసేటప్పటికి నేను హోమ్లీ రోల్స్ అసలు ఎక్కడ చేయలేదు. సో బాగుంటుంది, మంచిగా ఉంటుంది, చాలా హోమ్లీ రోల్. అండ్ ఈ ఇంకోటి ఏంటంటే దీంట్లో క్లాసికల్ డాన్సర్ ఉంటుంది అమ్మాయి. అది కొంచెం నాకు, నేను డాన్స్ అంటే డాన్స్ లవర్ కదా, సో బాగుంటుంది అనిపించింది. ఐ సెడ్ ఓకే. ఈ మూవీలో సాంగ్స్లో కూడా బాగా డాన్స్ చేశారు. సాంగ్స్లో డాన్స్ ఉండదు అసలు. మా ఇద్దరిది రొమాంటిక్ సాంగ్ ఒకటే ఉంటుంది. ఆ రొమాంటిక్ అంటే ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కాదు, అది ఒక లవ్లీ అంటే లవ్లో ఉన్న సాంగ్ అనమాట. మొత్తం మాంటేజెస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సాంగ్ కూడా. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అన్నారు కదా, మరి కైకుమామ మూవీలో అదే కైకుమామ సాంగ్ మరి ఎందుకు బయట షూట్ చేయడానికి అవ్వదు అన్నారు? అదే దానికి కైకుమామ సాంగ్కి కావాల్సిన లొకేషన్స్ లేవు అన్నమాట బయట. అంటే కైకుమామ సాంగ్ మీరు చూస్తే నేను చాలా కట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను. మీకు టీవీస్లో ప్లే అవుతూ ఉంటుంది. అంటే లిరిక్ని బట్టి 2 గాజులు అమ్ముకున్నాడు ఎంత ఇది అంటే తాగి రోడ్ల మీదకి వస్తే ఏమైతే అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పావు. అవన్నీ గవర్నమెంట్ యాడ్స్ అవి. సో బేసిక్గా ఆ యాడ్స్లో మీరు మూవీలో ఫస్ట్ వెళ్ళగానే మీకు 2 గాజులు అమ్ముకున్న యాడ్ కనిపిస్తుంది, స్మోకింగ్ యాడ్ ఉంటుంది. సో ఆ యాడ్స్ అన్నింటినీ నేను సాంగ్స్లో పెట్టాను లిరికల్గా. సో మీకు మూవీ చూసినప్పుడు ఓకే వీడి దీని గురించి కదా చెప్పింది అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆ యాడ్కి అక్కడికి వెళ్ళలేను కదా. సో అందుకే నేను సెట్ వేసి టీవీస్లో చూపించాను, గ్రీన్ మ్యాట్ సెటప్లో టీవీలో పెట్టి అక్కడ చూపించాను. అజయ్ గాడు మూవీ థియేటర్స్ వరకు ఎందుకు వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు కాబట్టి నేను ఓటీటీకి వద్దాం అనుకున్నాను. ఎందుకు ఫస్ట్ నుంచి కూడా నేను ప్లాన్ ఇట్ ఫర్ ఓటీటీ అనమాట. అంటే ఓటీటీ సెటప్లోనే మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీద్దామని చెప్పి మై మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి అయిపోయిన తర్వాత అన్ని ఓటీటీస్కి పిచ్ చేసా. లక్కీలీ ఐ గాట్ ZEE5 కాబట్టి సో హ్యాపీ. సో ఈ పండక్కి మేమేమి ఇంటికి వస్తున్నాము. అజయ్ గాడు వాచింగ్ ఫ్రమ్ టుమారో, జస్ట్ స్ట్రీమింగ్ ఫ్రమ్ టుమారో అండ్ ZEE5 తప్పకుండా చూడండి. అండ్ హ్యాపీ సంక్రాంతి. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మా ఈ అజయ్ గాడు మూవీ మన ZEE5లో 12th స్ట్రీమింగ్ అవుతుంది. సో తప్పకుండా మీరు అందరూ చూడాలి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. లవ్ యూ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ ఛానల్. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని